ఇవాళ సాధకుల కోసం, సామాన్య ప్రజల కోసం రాబోయే ఒక యాత్ర గురించి చెబుతున్నాను. సావధానంగా వినండి. ఆ యాత్ర శంబలా యాత్ర మహోత్సవం. సాధకులారా, ఈ లోకంలో మనం వేసే ప్రతి అడుగు తాత్కాలికమైనదే, కానీ మన కోసం ఎదురు చూస్తున్నది ఒక మహాయాత్ర. అదే శంబలా మహాయాత్ర. ఇది సాధారణ ప్రయాణం కానే కాదు. ఇది పరిశుద్ధతకు అఘోష ప్రాంతం, ఒక అంతఃకార ప్రస్థానం, అక్షయమైన ప్రవేశ ద్వారం. నా కన్నులతో నేను చూసి వచ్చాను. ఇది మీకు హాస్యాస్పదం, ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. నా కన్నులతో నేను చూసి వచ్చాను. ఇప్పుడు మీకే పిలుపు ఇస్తున్నాను. నా వెంట రావాలంటే ఒక నియమం మాత్రం ఉంది. ఈ 5 ఏళ్లలో నేను చెప్పిన నియమాలన్నీ బట్టి మీరు క్రమంగా సాధన చేయాలి. మిగిలిన వారందరూ ద్వారం దాటి ముందుకు రాలేరు. నేను చెప్పిన నియమాలతో సాధన చేసిన వ్యక్తులు మాత్రం నాతో పాటు ప్రయాణించగలరు. నేను మళ్ళీ అక్కడికి ప్రయాణమయ్యే తేదీ 2030 అక్టోబర్ 10 ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి మన ప్రయాణం సాగుతుంది. నేను ముందుండి నడిపేవాడిని. మీరు సిద్ధమా నాతో రావడానికి? హిమాలయ గవాక్షం. శంబలా యాత్ర మౌన హిమాలయాల మధ్య ప్రారంభమవుతుంది. మంచు గాలుల్లో ఎముకల్లో నింపుతాయి చలిని. ప్రతి శ్వాస శుద్ధీకరణమై విరాజిల్లును. కానీ ఆ చలిలోనే ఒక తపస్సు జ్వాల ఉద్భవిస్తుంది. విశుద్ధి కోసం రహస్యమైన జ్వలించే అగ్ని నేను చూసితని. పర్వత గర్భమున ఒక దివ్య గవాక్షం మెరిసే మెరుపుతో తెరుచుకున్నది. ఆ గవాక్షంలో అడుగుపెట్టిన క్షణమే మన చిత్తము భౌతిక బంధాల నుండి విడిపోయి నూతన శృతి పొందుతుంది. ఆ తదుపరి మన ప్రయాణం కిన్నెరలోయ మీదగా సితారా గాన విహారం. 3వ దినము రాత్రి మనం కిన్నెరలోయకు ప్రవేశించదము. ఆ లోయ మాయాజాలమై అద్భుతంగా విరాజిల్లుతుంది. అంచులపై వెండి జలపాతములు కురుచుచూ స్వరమాల వలె ప్రవహించుచుండును. అక్కడ గగన సంగీతకారులు కిన్నెరులు తమ స్వరములతో నక్షత్ర గృహల నుండి జలధార వలె ఉచ్చరించుచుండురు. నా కన్నులతో నేను చూసితిని. ఒక సాధకుడు ఆ గానాల్లో మునిగి మభ్యపడి తన ఆత్మను ఆ తారలో గర్భంలో కలిపివేసుకును. ఎవరు మనసు నిలిపెదరో వారికి దారులు ముందుగా విస్తరించుచుండు. మోహము తలకెక్కిన వారికి నామమే ఆ లోయలో నిత్యంగా నిలిచిపోవునని గుర్తుంచుకోండి. ఆ తదుపరి మన ప్రయాణం యక్షిణీ మైదానం మీదుగా పచ్చికలోని మహాప్రళయం. ఆ తరువాత ప్రదేశం యక్షిణీ మైదానాలు. అవి అనంతమైన విస్తరించి ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు. గడ్డి పొదలన్నీ రత్నముల వలె మెరిసిపోతుంటాయి సూర్యకాంతికి. అక్కడ సంచరించు యక్షిణులు తారల కన్నుల వంటి కాంతి, చంద్రకాంతి కంటే మృదువైన వదనములు, అద్భుత సౌందర్య రూపములు నేను చూసితిని. ఒక సాధకుడు వారి చూపుల్లో చిక్కుకొని తన శరీరమే మైదానము గడ్డిలో కలిసిపోయెను. అతని పేరు ఇక్కడ అప్రస్తుతం, నిలిచిపోయెను. ఆ పేరే లేకుండా అక్కడే నిలిచిపోయినది. కానీ ఎవరు తమ తపశ్శక్తితో యక్షిణీ శక్తిని మేళవించెదరో వారికి మాత్రమే ఆ మైదానపు దారులు తెరుచును. నేను ఆ చూపులు పరీక్షను ఎదుర్కొన్నాను. నా మంత్ర కవచం, నా గురు కవచం ఆ మార్గము నన్ను దాటించినది. విద్యాధర భూమి శబ్ద బ్రహ్మ పరీక్ష. తరువాత మేఘాల మధ్య దారి యొక్క రహస్య విప్పబడుతుంది. అక్కడ గగనతలంలో స్ఫటిక ద్వీపములు తేలుచు, మేఘాలే ఆ విధంగా ద్వీపములుగా తేలుతూ నిలిచి ఉంటుంది. ఆ ద్వీపములపై విద్యాధరులు మంత్రధ్వనులతో అపారమైన పండితులు ఆసీనుడై ఉండును. నేను చూసితిని. వారి సాధనలకు చెవుల్లో వెళ్ళే సాధకులకి చెవుల్లో రహస్య మంత్రాలను ఉచ్చరించుచుంటారు. ఒక అక్షరమైన తప్పు చెప్తే సాధకుడు పొగలాగా మారి ఆకాశంలో కలిసిపోతాడు. కానీ ఎవరు శబ్ద బ్రహ్మాన్ని సక్రమంగా పలికెదరో
వారికి విద్యాధరులు గౌరవంతో మార్గం చూపెదరు. నా కన్నులతో నేను చూచితిని. ఒక సన్యాసి పరీక్షలో విజయం గావించి విద్యాధరులతో గగనం మధ్య విహరించుచు ముందుకు సాగే విధానాన్ని నా కన్నులతో నేను చూస్తిని. ఆ దారిలోనే నేను వెళ్ళితిని. ఆ తర్వాత వచ్చేది కాలవలయ లోయ, గత భవిష్యత్తులు సంగమం. చివరగా మనం కాలవలయ లోయను చేరాల్సి ఉంటుంది. ఆ లోయ లోతైనది, లోపల సమయమే తిరుగుతుంది. అక్కడ ఆ లోయలో మీరు కావాలంటే కాంపస్ కూడా పనిచేయదు, ఎటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ రాదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయదు, వాచ్లు పనిచేయవు. నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన కొవ్వొత్తు కూడా అక్కడ ఎలగదు. వెలిగిస్తే నీ లైటర్ పనిచేయదు, నీ అగ్గిపెట్టి పనిచేయదు, ఏమీ పనిచేయదు. లోపల సమయమే తిరుగుతూ ఉంటుంది. ఒకవైపు గత యుగాల చిత్తములో, మరొక వైపు భవిష్యత్ జ్వాలలు. నేను చూచితిని. ఆ లోయలో అడుగు పెట్టిన క్షణమే శరీరం మాయమై ప్రకాశ రూపంగా మిగిలెను. మంచు పొగల మధ్య ఒక ప్రకాశవంతమైన గోడ దర్శనమిచ్చినది. దానిని తాకగానే శంబలా ద్వారం తెరుచుకొని నిలిచింది. శంబలా మహానగరం జ్ఞాన ప్రవాహం. ద్వారం తెరిచిన వెంటనే నేను దర్శించిన దృశ్యము అమోఘము. వీధులన్నీ బంగారు వర్ణం వెలుగుతో నిండి ఉన్నవి. నదులు జ్ఞాన రసంగా పొంగుచున్నవి. గృహములు స్ఫటిక గోపురం వలె ప్రకాశించుతున్నవి. ప్రతి గాలి మంత్రశక్తిని విసురుస్తున్నది. ప్రతి జీవి తపస్వరూపంగా వెలిసి ఉన్నది. మధ్య ఎందు ఒక మహాసభ. అక్కడ మహాసిద్ధులు, యోగులు, భవిష్యత్ అవతార శక్తులు కూర్చుని భూమి భవిష్యత్తును నిర్దేశించుచు రహస్య కూటమిని నిర్వహించుతున్నారు. నేను చూచితిని. కొంచెం దూరం నుంచి ఆ మాటలన్నీ వింటిని. మీకు ఇవన్నీ తమాషగా ఉండొచ్చు, ఇవన్నీ నిజాలు. చివరి పిలుపు. సాధకులారా, నేను చూచితిని, నేను అడుగు పెడితిని. మీరు నాతో పాటు రావాలంటే 2030 అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు నేను మళ్ళీ బయలుదేరేదను. ఈ ద్వారం సిద్ధులకి ఈ 5 ఏళ్లలో తపస్సే ప్రవేశ పత్రిక. అల్పమైన మానసిక స్థితి కలవారికి శంబలా ద్వారం ఎప్పటికీ తెరుచుకోదు. నేను ముందుండి నడిపిస్తాను, దారి చూపించేస్తాను. మీరు సిద్ధమా నాతో శంబలాకి రావడం, అక్కడుండే జ్ఞానాన్ని ఈ భూమి భారతదేశం మీదకు తీసుకురావడానికి మీరు సిద్ధమా? అయితే బలంగా బలమైన వ్యక్తులుగా మారండి. ఇదే నేను మీకు ఇచ్చే సందేశం. బలమైన వ్యక్తులు మాత్రమే. బలం అంటే కండబలం కాదు, గుండె బలం. సాధన చేసే శక్తి, తంత్రాన్ని పట్టుకునే లాఘవం, గురువుని గట్టిగా పట్టుకునే సత్తువ, ఇవన్నీ మీలో కలిగినప్పుడు నేను ముందుండి నడిపిస్తాను శంబలా నగర యాత్రని. మీరందరూ రావడానికి సిద్ధమా? సిద్ధమైతే రండి. చరిత్రను సృష్టిద్దాం. ప్రపంచానికి ఒక కొత్త చరిత్రను అందిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.